ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మంగా, ఏదైనా విశేషమా? పెళ్లి కాకుండానేనా? ఛీ, సరిగ్గా అడగండి పాపం. సంబంధం ఏదైనా కుదిరిందా అని అడుగుతోంది మా అక్క. సంబంధం ఎందుకు, పెళ్ళి అయితేను. అవ్వా, నీకు పెళ్ళైందా? ఎప్పుడు? నాకు కదే, మరి గంగబావకి. అయితే నీకు పెళ్ళైనా పెళ్ళం అయితే ఇంటికి రాలేదు కదా బావా. ఆవిడ గనక వచ్చుంటే పొద్దున్నే లేచి ఇలా ముగ్గేసి ఇంటికి కల తెచ్చేది కదా. హా, శివ రాలేదని? నేనే చీర కట్టుకొచ్చాను. శివేమో అనుకుని పొరపాటు పడ్డాం కూడా. అలాగే అనుకుని గంగబావ గబుక్కున వాటేసుకుంటాడనుకున్నాను. హలో అమ్మ మంగమ్మ తల్లి, నువ్వు పాడిన పాట మెలోడీ సాంగ్, డ్యూయట్ కాదు. ఆ ఐటమ్ సాంగ్ అసలే కాదు. అయితే పాట మార్చినా? నువ్వు ఏం మార్చినా పిచ్చి వేషాలకు చప్పట్లు కూడా కొట్టను. అతిగా చేస్తే ఈ చేతులు నీ చెంపల్ని చరుస్తాయి. అవునా? పక్క తప్పుకోవే. అలా అయితే అలా అయినా తాకు బావా. ఏయ్ వెళ్ళు. అమ్మా శ్రీవల్లి, నేను వెళ్ళొస్తాను. అలాగే అన్నయ్య. బావా బావా బావా, ఎక్కడికి బావా? మా నాన్నని చూద్దామని హాస్పిటల్కి వెళ్తున్నాను. బావా, మళ్ళీ మామను నేను కూడా చూడాలనుకుంటున్నాను. నన్ను కూడా తీసుకెళ్ళవా ప్లీజ్? అక్కర్లేదు. ప్లీజ్ బావా. శ్రీవల్లి, నువ్వైనా చెప్పవే. సరే, తీసుకెళ్ళన్నయ్య. ఎక్స్ట్రాలు చేయకుండా బండెక్కు. ఇట్లాంటి కటింగ్ ఇచ్చేదాంతో కొంచెం జాగ్రత్త చెల్లెమ్మలు. బలం లేదు, బలగం లేదు, బ్రతుకుతుందన్న ఆశ లేదు. అలాంటి బలహీనురాలు లలిత ఇక్కడి నుంచి తప్పించుకుందా? నో నో, ఎవరో తప్పించారు, ఇక్కడి నుంచి బయటపడేలా చేశారు. పగిలిపోయిన కుండ, చల్లా చెదురైన సామాన్లు, ఏం జరుగుంటుంది? రక్తపు మరకలు ఎండిపోయున్నాయి. కెమికల్ గ్యాస్ వల్ల లలితకి ముక్కులో నుంచి రక్తం వచ్చినా మరీ ఇంత రాదు. ఏమై ఉంటుంది? అబార్షన్. దీన్ని బట్టి చూస్తుంటే లలిత ఈ చుట్టుపక్కల ఏదో హాస్పిటల్లోనే ఉండుండాలి. ఏమైంది బావా? అడ్డంగా వచ్చింది. అడ్డదిడ్డంగా వచ్చింది మీరు. నేను బ్రేక్ వేశాక కూడా నువ్వే నీ స్కూటీతో నా బండిని డాష్ కొట్టావు. డాష్ కొట్టడం ఏంటి? ఓహో, నువ్వు మంగని ముస్తాబు చేసుకుని బుల్లెట్ మీద ఎక్కించుకుని రావడం నేను చూశాక డాష్ డాష్ గా నేను ఊహించుకోవాలన్న మాట. మంగా, నువ్వు దిగు. పిచ్చి పిచ్చిగా వాగుతుంది. చెప్తా దీని సంగతి. నువ్వు వాగు బావా, నేను మాట్లాడతాను. చూడు శివ, ఏంటి? నేను గంగా బావ కలిసి హాస్పిటల్కి వచ్చాం. ఏం నొప్పో? నొప్ప? ఏం లేదు శివ,
నాకు గుండెల్లో కాస్త నొప్పిగా ఉంటేను హాస్పిటల్కి తీసుకెళ్ళమని బావని అడిగాను. నేను అడిగితే బావ ఎందుకు కాదంటాడు చెప్పు? ఏయ్ మంగ, నువ్వు శివని రెచ్చగొట్టకు, తనకసలే బీపీ. ఏయ్ ఎవరికయ్యా బీపీ? నాకు జలుబు కూడా చేయదు తెలుసా? ఆచ్! ఏంటే నవ్వుతున్నావు? తుమ్మితే జలుబు చేసినట్టేనా? నీలాంటిది ఈయన గారి వెంట వస్తే ఏమంత మంచి జరగదు అన్నట్టు తుమ్మాను. మీ వచ్చింది గుడికి కాదు, అమ్మవారి దర్శనం అయ్యి ఆనందపడిపోవడానికి. హాస్పిటల్కి వచ్చాక నా దర్శనం అయింది కదా. నువ్వేమన్నా దేవతవు అనుకుంటున్నావా? హ, గంగబావ అనుకోవాలి, అప్పుడు గాని నీ జీవితం సంబరంగా ఉండదు. ఆయన గారు నాకు తాళి కట్టినంత మాత్రాన పెళ్ళాన్ని అయిపోయి వెనకాలే తిరుగుతాను అనుకున్నావా? దేనికైనా అదృష్టం ఉండాలి శివ. నన్ను చూడు, తాళి కట్టించుకోకపోయినా నేను బావ బండెక్కి ఎలా కూర్చొని వచ్చాను. మంగా, నువ్వు అలా మాట్లాడితే శివకి మండిపోతుంది. హ, మండిపోవడం లేదు. ఎంత హాయిగా ఉందో మీ జంటని చూస్తుంటే. జంటేంటి? మా నాన్నని చూసొద్దామని హాస్పిటల్కి బయలుదేరి వస్తుంటే మంగ నేను వస్తాను అంది, తీసుకుని వచ్చాను. ఆహాహాహాహా. హాస్పిటల్కి వచ్చేవాళ్ళు కాస్త దిగాలు మొహం వేసుకుని వస్తారు స్వామి. ఇలా చీర కట్టుకుని ఇన్నేసి మల్లెపూలు పెట్టుకుని డజన్ గాజులేసుకుని వయ్యారంగా కొంగు ఊపుకుంటూ రారు. ఒక్క నిమిషం ఆపండి. మంగ మా నాన్నని చూడ్డానికి వచ్చింది, నువ్వెందుకు వచ్చావు? మీ నాన్న నాకు మేనమామ కాదా? నేను చూడకూడదా? ఈ మంగ వరసలు కలుపుతుంది అంతే. నాకు రక్త సంబంధం ఉంది. రక్త సంబంధం అని గొప్పగా చెప్పుకోవడం కాదు, తాళి కట్టాక కూడా గేలి చేసి మాంగళ్య బంధాన్ని తక్కువ చేసిన దానివి నువ్వు. ఏయ్, ఎవరు నేను అంటున్నావు? నిన్నే అంటున్నాను, వినపడింది కదా? కనపడుతుంది కూడా నీ పొగరు. పొగరు కాదే, హ, అందం కనపడాలి. హ, నువ్వు నీ పిచ్చి గెటప్పు. పెళ్ళైన వాణ్ణి బుట్టలో వేసుకోవడానికి ఇలా సింగారించుకుని రావడానికి సిగ్గులేదు? ఆ, గంగబావకి పెళ్ళైన విషయం నువ్వే చెప్పాలి మరి. పసుపు కొమ్ము కడితే దానికి విలువ ఇవ్వకుండా అత్తారింటికి రాకుండా మొగుడిని కాదని వెళ్ళిపోయిన దానివి నాకు నీతులు చెప్తున్నావా? వెళ్ళిపోమ్మన్నాను, వెళ్ళిపోయాడు. మొగుడు గారు వెళ్ళిపోయారు అని నా పసుపు తాడు తీసేసి పక్కన పడేలేదే. అది మాత్రం ఎందుకు గుండెల మీద బరువు తీసేయకపోయావా? నోరు మూసుకుంటావా? నువ్వు వచ్చిన పని చూసుకొని వెళ్ళు. ఇలా జిడ్డు మొహంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.